సీఎం చంద్రబాబుపై రాష్ట్రమంతా పాజిటివ్ వాతావరణం ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉందని, నగరిలో గాలి భానుప్రకాష్పై నమ్మకం ఉందన్నారు నారావారి వారసుడు నారా గిరీష్. నగరిలో గాలి భానుప్రకాష్తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. నారా గిరీష్తో మా కరెస్పాండెంట్ దామోదర్ ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లాలో ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా గిరీష్. ఈరోజు ఆయన చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు మద్దతుగా తన ప్రచారాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది మీకు రెస్పాన్స్? మీ పార్టీ పరిస్థితి జిల్లాలో ఎలా ఉంది? చాలా బాగుందండి. జనాలు చాలా రెస్పాండ్ అవుతున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ జిల్లాలో ఈసారి అధిక స్థానంలో గెలుస్తామనే నమ్మకం నాకు చాలా ఎక్కువగా ఉంది. అండ్ జనాల్లో ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మన పెద్దలు చేసిన డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ చేసినటువన్నీ కానీ చాలా బాగా అందాయని అంటున్నారు. జనాలు వాళ్ళు అడిగేదే ఒకే మాట అంటున్నారు, మీరు అడగాల్సిన అవసరం లేదు, సైకిల్ గుర్తుకే మా ఓటని వాళ్ళే అంటున్నారు. చాలా ఆనందంగా ఉన్నది వింటుంటే. మీరు ఈ ఫస్ట్ టైం ఇలా ఈ విధంగా ప్రచార బాధ్యతలు స్వీకరించారు. ఎలా ఉంది మీ రెస్పాన్స్? మీకు కానీ అదే విధంగా జిల్లాలో ఇలా మిమ్మల్ని నారావారి వారసుడిగా గుర్తించి ఎలా ప్రజలు రిసీవ్ చేస్తారు? నేను నాన్నగారితో 2009లో చేశానండి. ఆయనతో పాటు వెనకుండి ప్రతి కాన్స్టిట్యున్సీ అప్పుడు తిరగడం జరిగింది. ఇవాళ నన్ను చూసి ఇప్పుడు 10 సంవత్సరాలు అయిందనమాట. చూసి ప్రతి ఒక్కరు ఏంటంటే నాన్నగారిని చూసిన ఆనందంతో ఉన్నారనమాట. ప్రతి ఒక్కరు నాన్నగారిని చూసినట్టే ఉంది అనేది ఆనందంతో వస్తున్నారు. అండ్ వాళ్ళ ఆప్యాయత, వాళ్ళ అభిమానం వచ్చేసి అది చెప్పలేము మాటల్లో. కానీ దానికంటే మించింది ఏంటంటే పెద్దాని మీద ఉన్న చాలా హ్యాపీగా ఉన్నారు చెప్పాలంటే. ఏంటంటే ఎప్పుడు లేనిది ప్రభుత్వానికి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఉందండి ఇప్పుడు ప్రస్తుతం. అండ్ పెద్ద ఆయన ఉంటేనే చేయగలుగుతారు, మన రాష్ట్రం బాగుండాలంటే ఆయన ఒక్కటే చేయగలుగుతారు అనేది మాత్రం చాలా గట్టిగా జనాలు నిర్ణయించుకున్నారు. అందుకని నేను అనుకునేది ఏంటంటే ఈ లెక్కన మన ప్రభుత్వం వచ్చి వాళ్ళే ఉండి గెలిపిస్తారనే నమ్మకం నాకుంది. గాలి వారసుడిగా గాలి భానుప్రకాష్ నగర నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నాడు. అతనికి ఎలా ఉంది మీరు అవకాశాలు మీ దృష్టి? ఇది యాక్చువల్ చాలా పాజిటివ్ ఉందండి. ఇప్పుడే ఒక ఈవెంట్ చేసి వచ్చాము. జనాల్లో ఉండే రెస్పాన్స్ చాలా ఎక్కువ ఉంది. అండ్ తనకి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఇదైతే కంటిన్యూ అయిందని అంటాను నేను. అండ్ అదే ఆదరణ, ఆయనకి ఉన్న మంచి పేరు కానీ ఈయన మళ్ళీ కొనసాగిస్తారని చెప్పే నమ్మకం నాకు గట్టిగా ఉంది. అది నగర నియోజకవర్గంలో గాలి భానుప్రకాష్కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన నారా గిరీష్ చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా గాలి భానుప్రకాష్ నగర నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తాడని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు గాలి ముద్దు కృష్ణనాయుడు మీద ఉన్న ఒక పాజిటివ్నెస్ కూడా ఇక్కడ నియోజకవర్గంలో పనిచేస్తుందని, అదేవిధంగా జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని, చంద్రబాబు యొక్క ప్రభుత్వంపై పాజిటివ్ రెస్పాన్స్ ప్రజల నుంచి వస్తుంది. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు దీర్ఘకాలిక అభివృద్ధి పథకాలతో ప్రభుత్వం పట్ల ప్రజలు, తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, ఎన్టీవీ నగర్ నుంచి.